కళ్ళు రెండు మూసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. కింద పాదం పైన పాదం వేసి పెట్టుకోండి. బాడీని అంతా ఇంకా రిలాక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రిలాక్స్ చేసుకోండి బాడీని అంతా. రెండు కాళ్ళు రిలాక్స్ చేసుకోండి. బాగా విశ్రాంతితో ఉండండి. ఇంకా విశ్రాంతి. భుజాలు, చేతులు, పొట్ట, ఫేస్, స్కాల్ప్, తల భాగం అంతా ఇంకా విశ్రాంతి. కంప్లీట్ గా విశ్రాంతిగా ఉంచండి బాడీ. గుండె చప్పుడుని గమనించండి. మీరు ఎంతో విశ్రాంతితో ఉంటే తప్ప గుండె చప్పుడు వినిపించదు. సో ఒక్కసారి గుండె చప్పుడుని వినేలాగా విశ్రాంతిగా ఉంచండి బాడీని. ఆలోచనలకు కూడా పూర్తిగా విశ్రాంతినిద్దాం ఫ్రెండ్స్. ఆలోచనలకు విశ్రాంతి. గుండె చప్పుడుని గమనిద్దాం. మనలో మనం ఐక్యమైపోదాం ఫ్రెండ్స్. గుండె చప్పుడుని వింటూ శ్వాసను గమనిద్దాం. యూనివర్స్ నుంచి ప్రేమ అనే జ్యోతి మనలోకి ప్రవేశిస్తోంది ఫ్రెండ్స్. గుండె చప్పుడుని వింటూ ఆనాపానసతిలో ఉంటూ ఆ జ్యోతిని గమనిద్దాం. మన చుట్టూ తామర పువ్వు ప్రకాశిస్తోంది ఫ్రెండ్స్. మనం తామర పువ్వు మధ్య భాగంలో ఉన్నాం. బంగారు ఛాయతో తామర పువ్వు మన చుట్టూ ప్రకాశంతో నిండి ఉంది. ఆ తామర పువ్వులో మనం పద్మాసనంలో కూర్చుని ఉన్నాం. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు 1111 పోర్టల్ని లో ఉన్న అద్భుతమైన శక్తులను గ్రహిస్తున్నాం ఫ్రెండ్స్. అందులో ఉన్న ఎనర్జీని, అందులో ఉన్న అద్భుతమైన ప్రకంపనలు ప్రవేశిస్తున్నాయి. అద్భుతమైన శక్తి. వాటిని దివ్యంగా అనుభూతి చెందండి ఫ్రెండ్స్. అవి మనలోకి, మన తామర పువ్వుకి, మన భూమికి, ఆ భూమి మీద నించున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పోర్టల్ యొక్క ఎనర్జీ మన ద్వారా లభిస్తుంది. ఓ పరమాత్మ, నేను సంపూర్ణమైన జ్ఞానంతో నేను అనే అహంకారాన్ని వీడి మనము అనే సంతోషకరమైన జీవితాన్ని అనాహత చక్రం ద్వారా వికసించిన వెలుగులో నా ఫ్యామిలీతో అష్టైశ్వర్యాలతో జీవితాన్ని గడుపుతూ, నా ఉద్యోగంలో
నా బిజినెస్లో నేను నా కొరకు వచ్చిన ప్రతి వ్యక్తికి, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్న వ్యక్తికి నేను నా సేవలను, మా స్టాఫ్, నేను అందరం కూడా నా సహ ఉద్యోగులతో సహా ఎంతో సంతోషంతో, అనాథ చక్రంతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ, నేను విశుద్ధ చక్రం యాక్టివ్లో ఉండి దాని ద్వారా వచ్చే మాటలే మాట్లాడుతూ వారికి సహాయకారిణిగా ఉంటాను. నా బిజినెస్లో, నేను పనిచేసే వర్క్ ప్లేస్లో ఎప్పుడూ డబ్బు విరాళంగా, ఖర్చులన్నీ పోను, ఎంతో పదతో మేము జీవిస్తాము. అవి ఆపే కర్మలను నేను కలలో చూసుకుని వాటిని విపాకం చేసుకుంటాను. దానికి తగ్గ శక్తి ఈ 1111 పోర్టల్ నాకు ఇస్తోంది. ఆ ఎనర్జీస్ నాలో సంపూర్ణంగా నిండి ఉన్నాయి. నా ప్రతి సెల్ ఈ ఎనర్జీస్తో, 1111 పోర్టల్ ఎనర్జీస్తో నిండి, ఆ సెల్ పూర్తిగా నిండి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ఈ శరీరము ఎంతో అద్భుతంగా, ఆరోగ్యంగా ఈ అష్టైశ్వర్యాలను అనుభవిస్తూ, జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, ఎంతో ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి మెడిటేషన్ నేర్పిస్తూ, నేను ట్రావెలింగ్ చేస్తూ, దేశ దేశాలు తిరుగుతూ, అక్కడ ఉన్న సౌందర్యాన్ని చూస్తూ, ఆ పరమాత్మని దర్శిస్తూ, ఈ యొక్క సృష్టిని దర్శిస్తూ, భూమాతకు శక్తిని ఇస్తూ నా జీవితాన్ని నేను గడుపుతాను. నేను ఎప్పుడు అనహత విశుద్ధి చక్రంతో సరి అయిన మాటలు మాట్లాడుతూ, ఎంతో సంతోషకరమైన మాటలు, ఎంతో సహాయకారిణిగా అందరికీ ఆహారాన్ని అందించగలిగే శక్తితో, స్థితితో, నేను ఎంతో అద్భుతంగా ఆరోగ్యమైన దేహస్థితితో, నాలో ఉన్న సెల్స్ అన్ని ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ సంతోషంగా, ఈ బాడీ కూడా ఎప్పుడు సంతోషంగా ఉఫిల్లోడుతూ డ్యాన్స్ చేస్తూ, ఏ పాట పెట్టినా దానికి తగ్గట్టుగా నేను డ్యాన్స్ చేస్తూ ముందుకెళ్తాను. నా జీవితం సాగుతుంది. ఇప్పుడు మీకు మీ జీవితంలో ఏవైనా ఉంటే, అమ్మాయికి పెళ్లి కావాలి, మీ కొడుకు కోడలు ఇంకా సంతోషంగా ఉండాలి, లేకపోతే కూతురు అల్లుడు ఇంకా సంతోషంగా ఉండాలి అంటే, నేను ఇప్పుడు చెప్పిన వాటిలలో వాళ్ళని కూడా చేర్చుకోండి. మీ జీవితంలో ఉన్న వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ని, ఆత్మల్ని కూడా, వాళ్ళని కూడా ఇందులో మీతో భాగంగా చేర్చుకోండి. అస్సలు వేరే మాటలు మనం మాట్లాడొద్దు, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మనకు అవసరం లేదు అది. ఎందుకంటే ఏది మాట్లాడితే అది అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళ గురించి మనము తప్పుగా మాట్లాడితే ఆ తప్పు మనకు వస్తుంది. ఎందుకంటే యూనివర్స్కి తెలియదు అది అది మంచి చెడు యూనివర్స్లో లేదు. ఏది అడిగితే అది ఇచ్చే శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడు. నేను ఒకసారి ఇలాగే డ్రీమ్లో అడిగాను, అసలు ఇది ఎవరు? ఎందుకంటే దేవి పురాణంలో దేవి గొప్ప అని, విష్ణు గొప్ప అని, శివుడు గొప్ప అని, శివ పురాణంలో వాళ్ళే మొదలొచ్చారని ఇలా మనకు ఉంటుంది. అయితే అసలు ఏది గొప్ప? అసలు మానవుడు ఏంటి? అసలు ఇది ఏం చేస్తే మనకు మనం ఎంతో అద్భుతంగా జీవించగలుగుతాము అనే క్వశ్చన్ నేను అడిగాను. అడిగినప్పుడు అక్కడ ఒక దేవి తల మట్టుకుంది. ఆ తలకు సైడ్కి ఇంకా 2 తలలు ఉన్నాయి. ఆ దేవి వచ్చి, ఇప్పుడు నేను చెప్పేప్పుడు ఇలా ఊహించుకోండి ఫ్రెండ్స్, ఆ దేవి వచ్చి ఏం చెప్పిందంటే, అసలు ఎవరు ముందు వచ్చారన్నది లేదు, ఆ సృష్టికర్తకు ఆకారం లేదు, శూన్యమే సృష్టికర్త. మనం ఏది ఊహించుకుంటే అది సృష్టికర్తనే.
అంటే ఏ రూపంతో ఊహించుకుంటే ఆ రూపమే ఈ యొక్క సృష్టికి కర్త. ఎవరు ఉన్నా లేకున్నా ఈ సృష్టి జరుగుతుంది. మీ రూపకల్పననే మీ సృష్టి. మానవునిగా మీరు దేన్ని ఊహిస్తే దాన్ని మీరు సృష్టించగలుగుతారు. అదే మానవుని యొక్క రహస్యము అని చెప్పారు మనకి. అంటే మనం ఏది అనుకుంటే అది అవుతుంది, అందుకని నోట్లోంచి జాగ్రత్తగా మాట్లాడాలి ఫ్రెండ్స్ మనము. అలాగే మన మూడో కన్ను కూడా ఎప్పుడు యాక్టివ్గా తెరుచుకుని ఉండి మనము జ్ఞానవంతులుగా ఉంటాము, అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాము. సో మన ఇవన్నీ చక్రాస్ ఓపెన్ ఉంటే, మన 7 కాదు అసలు 12 చక్రాలు ఓపెన్ ఉంటే మనము భగవంతుని డిఎన్ఏలోకి వెళ్ళిపోతాం, మనమే భగవంతుడు అయిపోతాం ఫ్రెండ్స్. ఈ 12 చక్రాలు ఓపెన్ అయ్యి మనము ఎంతో వికసిస్తూ ఉంటాం. అలాగే మనం ఈ టైంలో మాస్టర్స్ హెల్ప్ తీసుకోవాలి. మన నక్షత్ర లోకాల నుంచి మాస్టర్స్కి రాత్రి పడుకునేప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వమని 11 పోర్టల్లో ఏవేవి మనం సాధించగలుగుతామో ఆ జ్ఞానాన్ని ఇవ్వమని 72 శ్వాసలు చేయండి. ఫస్ట్ మీరు పడుకునేప్పుడు లేపమని అడగండి. ఈరోజు మాస్టర్స్, ఈరోజు నన్ను మధ్యరాత్రి లేపండి. రెండు శ్వాసలు. అప్పుడు మనకి ఆ యొక్క 11 పోర్టల్లోంచి వచ్చే జ్ఞానాన్నంతా మనకి, ఆ యొక్క ఎనర్జీని అంతా మనకి ప్రసారం చేయడం జరుగుతుంది నిద్రలోనే. సో నిద్ర కూడా ఇంపార్టెంటే మీకు, అలాగే మెడిటేషన్ కూడా ఇంపార్టెంట్. అలాగే మీరు పని చేసే ప్రతి పనిలో ఈ యొక్క ఎనర్జీ మనలో పాస్ అవుతూ మనం సృష్టిస్తూనే ఉండొచ్చు ప్రతి క్షణము. సో మనం మాటలు మాట్లాడొద్దు ఈ 30 తారీఖు వరకు. వేరే అతిగా ఫోన్ వస్తే కూడా మీరు మెసేజ్ పెట్టమని చెప్పండి వాళ్ళని, రికార్డెడ్ మెసేజ్. మీరు ఫోన్లు ఏవి ఎత్తొద్దు ఈ టైంలో, ఎందుకంటే ఆ ఇంటర్నెట్ ఎనర్జీస్ కూడా మంచివి కాదు ఫోన్లో నుంచి మనకు వచ్చేవి. సో ఫోన్ని దూరం పెట్టండి. మీరు ఏదన్నా ఉంటే మెసేజ్ పెట్టమని చెప్పండి వాళ్ళకి, ఫోన్లు ఎత్తొద్దు. నేను మాట్లాడే స్థితిలో లేను, మీకు ఏం కావాలో అది మెసేజ్ పెట్టండి అనండి. ఆ మెసేజ్ చూసుకొని మీరు కూడా మళ్ళీ దానికి ఆన్సర్ మెసేజ్ పెట్టండి. మీరు ఎవరితోని పిచ్చాపాట మాటలు మాట్లాడొద్దు, ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడొద్దు. ఒక పాజిటివే, అసలు మాటలు బంద్ చేయండి, ఫోన్ దూరం పెట్టండి. ఇంటర్నెట్ కూడా మీకు ఓన్లీ ఇలాంటి ధ్యానాలకు మట్టుకే వాడండి, అందులోంచి కూడా మీకు పాజిటివ్ వస్తుంది. అలాగే కంటిన్యూస్గా ఈ పోర్టల్ నుంచి ఎనర్జీని తీసుకోండి. మీరిప్పుడు ఏమి కావాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకోండి. మైండ్కి ఇంకా విశ్రాంతినిద్దాం ఫ్రెండ్స్. మనతో పాటు అందరినీ కలుపుకుందాం. అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, నవ్వుతూ, విశుద్ధ చక్రం శక్తితో, అనాహత శక్తితో, అలాగే మూడో కన్ను శక్తితో, జ్ఞానంతో, అద్భుతంగా ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మన 12 చక్రాల డిఎన్ఏ పోగులతో, యాక్టివ్తో, మనకు ఎప్పుడు ఇది యాక్టివ్గా సర్వవేళ సర్వకాలం యందు ఇవి యాక్టివ్గా ఉండి మనం ఈ సృష్టికి సహాయకారులుగా మారుతూ, అందరికీ అన్నదానాలు చేస్తూ, ఈ ధ్యానాన్ని నేర్పిస్తూ, జ్ఞానాన్ని నేర్పిస్తూ, అలాగే ఈ యొక్క దుష్కర్మలను పోగొట్టుకునే విధానాన్ని కూడా అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ, నేర్పిస్తూ, అందరి దుష్కర్మాన్ని రిలీజ్ చేస్తూ ముందుకి సత్యయుగంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అదే మన 11 పోర్టల్ యొక్క మనం అడగాల్సిన కోరిక. ఒక్క ఐశ్వర్యం ఉంటే సరిపోదు కదా, ఐశ్వర్యంతో పాటు జ్ఞానము, అందరికీ సహాయం చేసే శక్తి, ఆరోగ్యమైన జీవితం, ఎంతో సంతోషకరమైన, ఒకరితో ఒకరు మన మొత్తం ఫ్యామిలీనే కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన యూనివర్స్, మన యొక్క కంట్రీ
అందరము ఎంతో సంతోషంగా తులతూగుతూ ఎంతో అష్టైశ్వర్యాలతో ఉంటేనే కదా. నేనొక్కదాన్ని సంతోషంగా ఉంటే నా పుత్రుడికి ఏదైనా అయితే సంతోషంగా ఉండలేను కదా. అందుకని అందరినీ మనతో చేర్చుకోవాలి ఫ్రెండ్స్. యూనివర్స్‌కి మనం ఎప్పుడు సహాయకారులుగా ఉన్నట్టుగా మీరు కంటిన్యూస్‌గా ఫీల్ అవుతేనే ఇది మనకి ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. మన మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా అందరికీ సహాయకారులుగా ఉంటామనే ప్రామిస్ అందులో మనం ఏదడిగినా అందులో ఒకటిగా ఉండాలి. అందులో మనం అందరికీ అంటే ఆర్థిక సహాయం చేస్తున్నట్టు, శారీరక సహాయం చేస్తున్నట్టు, అలాగే వాళ్ళకి వాళ్ళకి భోజనాలు కూడా పెడుతున్నట్టు ఇలా మీరు ఎప్పుడు ఊహించుకోండి. ఫీల్ అవ్వండి. మన దగ్గర ఉంటేనే కదా మీరు ఇవ్వగలుగుతారు. సో, మనం కూడా అష్టైశ్వర్యాలతో ఒక మంచి లగ్జరీ లైఫ్ జీవిస్తూ, ప్రయాణాలు చేస్తూ, అందరికీ ఇది నేర్పిస్తూ, జ్ఞానబోధన చేస్తూ, ఎంతో అద్భుతమైన సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం ఫ్రెండ్స్ మనం. నేను ఎప్పటినుంచైతే ఇస్తున్నానో ఇది పత్రిజీ గారు చెప్పారు నాకు. నేను ఇంకా ఇందులో ముందుకెళ్ళాలి జ్ఞానంలో అన్నప్పుడు పత్రిజీ గారు ఒకటే మాట అన్నారు. "నీకేం కావాలమ్మా?" అని 3 సార్లు అడిగారు. నేను మూడోసారి నాకు ఇంకా జ్ఞానం ఇందులో ఇంకా ముందుకెళ్ళాలని అడిగాను. అడిగినప్పుడు "నువ్విస్తే నీకొస్తుంది" అన్నారు. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తామో, ఎప్పుడైతే డబ్బునిస్తామో, ఎప్పుడైతే ఆరోగ్యాన్ని ఇస్తామో, ఎప్పుడైతే బుక్స్‌ని పంచిపెడతామో, అవి మనకి ఆ జ్ఞానం బుక్స్‌లో ఉన్న జ్ఞానం ఆటోమేటిక్‌గా వస్తుంది మనకి. బుక్కుని కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. ఎవరో మన కోసం రీడ్ చేస్తారు. అది వింటే సరిపోతుంది. అది పని చేస్తూ కూడా వినొచ్చు, కూర్చొని కూడా వినొచ్చు, ధ్యానంలో కూడా వినొచ్చు. సో, ఇలా మనకి మనం ఏదిస్తే అది మనకి వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్. అలా రావడానికని ఇవ్వొద్దు మీరు. కానీ మీరు అందరికీ జ్ఞానం రావాలి. ఈ బుక్స్‌తో ఎంతోమంది సంతోషంగా బుక్స్ రీడ్ చేయాలి అనే దాంతో మీరు ఇవ్వండి. ఇస్తే ఆటోమేటిక్‌గా మీకు అదే వస్తుంది. సో, మనము హాస్పిటల్స్‌కి, వేరే వాళ్ళ సర్జరీస్‌కి డబ్బులు కట్టినట్టు, అలాగే అందరికీ ఫుడ్ పెడుతున్నట్టు, ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళినట్టు ఇలా మీరు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. బాగా ఇచ్చినట్టు ఫీల్ అవ్వాలి. మన దగ్గరుంది అందరికీ ఇస్తూ మనం కూడా ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతే అది మీకు 100% సక్సెస్ ఉంటది. ఆనాపానసతి. ఇంకా రిలాక్స్ అయ్యండి బాడీని, మైండ్‌ని ఇంకా రిలాక్స్ అయ్యండి. ఇంకా నేను అన్నవి కాక మీకేమైనా కావాలి అంటే ఆటోమేటిక్‌గా అవి అయిపోయినట్టుగా చూడండి ఫ్రెండ్స్. దాని రిజల్ట్ చూడండి. అయితే ఎలా ఉంటుంది మీ జీవితము అది చూడండి. అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆనాపానసతి 11, పోర్టల్ ఎనర్జీస్ తీసుకుంటున్నాం. మనం ఒక తామర పువ్వులో కూర్చున్నాం. తామర పువ్వు ఎనర్జీ ఫీల్ అవ్వండి. గోల్డెన్ లైట్ మనలోకి ఎంటర్ అవుతుంది. ఈ తామర పువ్వు మనం ఎక్కడికెళ్ళినా వస్తుంది మనతో. మన యొక్క ఆరాస్‌ని లాక్ చేసి ఉంచుతుంది. ఎప్పుడు వేరే నెగెటివ్ ఆరాస్‌ని రానివ్వదు. వేరే ఏ ఎనర్జీస్‌ని మనలోకి మంచి తప్ప వేరే మనకి అవసరం లేనివి మనలోకి రానివ్వకుండా కాపాడుతుంది మనల్ని. ఈ యొక్క తామర పువ్వు. ఈ తామర పువ్వుతోనే నేను ఎక్కడికెళ్ళినా తామర పువ్వు. ఈ గురువు యొక్క ఎనర్జీస్‌తో, ఈ ప్రొటెక్షన్‌తో నేను వెళ్తాను అని ఒకటి మీరు నా చుట్టూ ఈ కాంతి వలయం ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఈ సంతోషమైన వలయం, విశుద్ధ చక్రం యొక్క వలయం, మూడో కన్ను యొక్క వలయం. ఈ 12 చక్రాల యొక్క వలయం. మాస్టర్స్ యొక్క ఎనర్జీ, మాస్టర్స్ యొక్క ప్రొటెక్షన్ నాతో ఎల్లవేళలా ఉంటుంది. నేను ఎక్కడికెళ్ళినా ఉంటుంది అని ఒక సంకల్పం చేసుకోండి. నేనేది మాట్లాడినా నా విశుద్ధ చక్రంతో, మాస్టర్స్ సహాయంతో మాట్లాడుతాను. మీరు ఒక క్లాస్ చెప్పాలి అనుకుంటే మీరు ఆ మాస్టర్‌ని ఇన్వైట్ చేసుకొని, ఆ మాస్టర్‌ని చెప్పమనండి. ఇంకా మీకు ఎక్కడి నుంచి భయం ఉంటుంది? మాస్టరే చెప్పేస్తారు. ఆనాపానసతి గుండె చప్పుడుని వింటూ మూడో కన్నులో మన దృష్టి సారించండి ఫ్రెండ్స్.
మూడో కన్నును మెల్లిగా ఓపెన్ చేయండి. కళ్ళను ఓపెన్ చేయొద్దు, మూడో కన్నును ఓపెన్ చేయండి. అందులో 11 పోర్టల్ యొక్క ఎనర్జీ పూర్తిగా నిండి ఉన్నట్టు, బాడీ అంతా ప్రతి సెల్లో ఈ 11 పోర్టల్ యొక్క శక్తి నిండి ఉంది ఫ్రెండ్స్. మూడో కన్నులోకి తీక్షణంగా చూడండి. ఆ తామర పువ్వు, బంగారు తామర పువ్వు, మన చుట్టూ గోల్డెన్ లైట్, అలాగే యూనివర్స్ నుంచి వచ్చే బంగారు కాంతి మనలోకి వస్తూ ఒక్కసారి అది ఫీల్ అవ్వండి.